కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది, వ్యవసాయానికి ఏం చేసింది, వ్యవసాయ రంగానికి చర్చిద్దాం రమ్మని చెప్తూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సవాల్ చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తారా అని చెప్పేసి సవాల్ చేసిండు. ఆ సవాల్కు ప్రతి సవాల్గా కాంగ్రెస్ యువ నాయకులందరూ కూడా అమరవీరుల సాక్షిగా గన్ పార్క్ దగ్గర చర్చిద్దాం రా, గన్ పార్క్ దగ్గరికి వస్తే అక్కడ మాట్లాడతాను రా అని చెప్పేసి ఇక్కడ గన్ పార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ మనతో పాటు కాంగ్రెస్ నేత యువనేత మానవతర ఆయన ఉన్నాడు. మానవతరతో మాట్లాడదాం. అన్న, ఏంది మీరు ఏం సవాల్ చేసినారు, మీరు ఏం సవాళ్ళు ఏం చర్చిద్దామని చెప్పి ఫిక్స్ అయినారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం, వ్యవసాయం మీరు అభివృద్ధి చేశారా, మేము అభివృద్ధి చేసినామా, రైతులకు ఎవరు మేలు చేశారనే అంశం మీద అసెంబ్లీలో చర్చిద్దామంటే ఆయన సవాలు విసిరింది వాస్తవంగా మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారికి. ఆయనకు విసిరితే ఈయన స్పందించిండు. ఈయన స్పందించి ఎక్కడ రమ్మంటడం వల్ల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రమ్మంటాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎందుకు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదా మీకు కానీ మీ నాయనకు కానీ దమ్ము లేదా? అసెంబ్లీ అంటే చట్టసభలో అందరూ ఉంటారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, మీ ఎమ్మెల్యేలు ఉంటారు, బీజేపీ అన్ని పక్షాలు ఉంటాయి. అక్కడ చర్చిస్తే అర్థవంతమైన చర్చ అవుతుంది. సోమాజిగూడలో చర్చించడం అని అర్థమైంది అంటే రాద్ధాంతం చేద్దామనే, అంటే తప్పించుకొని పారిపోదామనే. ఆయన రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు సవాలు విసిరిండు. గతంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే అమరవీరుల స్తూపం దగ్గర నేను వస్తా, మాదక ద్రవ్యాల అంశం మీద నేను సవాలు విసురుతున్నా, శ్వేత సవాల్ లేదా వైట్ ఛాలెంజ్ అన్నాడు. ఆ రోజు మరి నువ్వు మంత్రివి, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు, నువ్వు వచ్చినవా, స్వీకరించినవా? మేము రక్త నమూనాలు గోళ నమూనాలు ఇస్తామంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారు, అప్పుడు మాజీ ఎంపీ గారు, వారికి విసిరితే వారు వచ్చారు ఇక్కడికి. రేవంత్ రెడ్డి గారు మేమంతా వచ్చినాం, మరి ఆ రోజు ఎందుకు తప్పించుకున్నావు, దొంగలకి ఎందుకు తప్పించుకున్నావు కేటీఆర్? ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారే సవాలు విసిరారు. ఆ సవాలు అసెంబ్లీ అంటే నువ్వు రావచ్చు, మీ నాయన రావచ్చు, అందరు రావచ్చు, హరీష్ రావు రావచ్చు, కవిత కూడా రావచ్చు, అందరు రావచ్చు. ఆడకొచ్చి ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు అమరవీరుల స్తూపం దగ్గర మనం ఉన్నాం, పక్కనే అసెంబ్లీ ఉంది, ఇక్కడ చర్చించితే తప్పేంట, నీకు వచ్చే నొప్పేందని అడుగుతున్నాం మేము. అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతలేవు కాబట్టి ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్బా, లేకపోతే కొండారెడ్డిపల్లి, లేకపోతే చింతమడక పోదామా, గజ్వేల్ పోదామా అని చెప్పేసి అన్నారు ఆయన. ఇక్కడ దాకెందుకు, శాసనసభ్యులు గౌరవ సభ్యులు ఉండే కొలువు తీరేది అసెంబ్లీలో. ఇక్కడ చర్చ పెడదామంటే కొండారెడ్డిపల్లి ఎందుకు, సిరిసిల్ల ఎందుకు, తర్వాత ఇంకో చోట ఎందుకు? ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు అసెంబ్లీనే వేదిక. చట్టసభ అవసరం మళ్ళీ ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు పెడతారు, లేదంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతారు, తప్పే ఉంది. శాసనసభ్యులే అందులో వచ్చేది. కాబట్టి ఇదేంటంటే తప్పించుకునే వ్యవహారం. కేటీఆర్కి దమ్ము లేదు. తెలంగాణని 10 ఏళ్ళు విధ్వంసం చేశారు. నిజంగా రైతులకు అన్నదాతలను రాజులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీలు. మొదట దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ చేసింది ఎవరు? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రాకి కలిపి 14,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది ఎవరు అసలు అంటున్నా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీరు ఏం చేశారంటున్నా? కాంగ్రెస్ ఇచ్చిన పథకాలనే కొనసాగించారు. రైతు బంధు పథకం కూడా నేను చెప్తున్నా మీ పథకం కాదది. 2014-15 మధ్యలో మా గాంధీ భవన్లో మా సీనియర్ నాయకులంతా మనం రేపొద్దున చర్చించుకుంటే రైతు బంధు ఇస్తామని చెప్పి మేము ప్రకటిద్దాం అనుకున్న లోపు గాంధీ భవన్ గోడలకు చెవులు ఉన్నాయి కాబట్టి ఆ చెవుల ద్వారా మొత్తం నువ్వు వినేసి దాని అధికారంలో ఉన్నావు కాబట్టి అమలు చేసిన ఆ పథకం కూడా మా కేసీఆర్ పెట్టిన పథకాలు, అమలు చేసిన పథకాలు, ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా కాపీ కొట్టిన పథకాలు అంటారు. 100% రైతు నా గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఎక్కడికి వస్తారో రమ్మని ప్రమాణం చేయమని. గాంధీ ఆ రోజు టీవీలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. మా పథకాన్ని కాపీ కొట్టి అధికారంలో ఉండు కాబట్టి అమలు చేస్తాడు రైతు బంధు పథకం అని చెప్పేసి ఆ రోజు మేము పెద్ద ఎత్తున విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది గాంధీ భవన్ వేదికగా. బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంది, చేయలేకపోయింది ఏంది? ఈ 2 ఏళ్ళు 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ రంగానికి చేసింది ఏంది, చేయలేకపోయింది. ఇంకా ఏం పెండింగ్లో ఉన్నాయి అనుకుంటుంది? నెలల్లో రైతాంగానికి 104,000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళ ఖాతాల్లో జమ చేసినాం. ఏ విధంగా జమ చేసినాం? ఉచిత విద్యుత్ అన్నాం కదా మేము. దానికే 17,000 కోట్లు ఖర్చు పెట్టిన ఉచిత విద్యుత్ రైతులకు. అదేవిధంగా 29,700 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. 20,650 కోట్లు పెట్టి రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీని 25,34,000 మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినాం మేము. ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. సత్యం, వాళ్ళ హయాంలో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తారని చెప్పి మిత్తి మాఫీ చేసిర్రు, అంటే వడ్డీ మాఫీ చేసినారు.
రూపాయల రుణమాఫీ ఏకకాలం అని చెప్పి అంచెలంచెలుగా 10 ఏళ్లలో 4 దఫాల్లో చేస్తే రైతుకు ప్రయోజనం ప్రయోజనం లేదు, వాళ్ళకి ఏం ప్రయోజనం లేకుండా పోయింది, రైతులందరూ బాధపడ్డారు ఆ రోజు. కాబట్టి దళిత బంధు ఎగ్గొట్టిన ఒకనొక దశలో అన్ని రకాలుగా ఎగ్గొట్టి రైతులకు ఆ రోజు రుణమాఫీలు ఎగ్గొట్టి అన్ని ఎగ్గొట్టాం. ఈరోజు మేము ఆర్థిక విధ్వంసాన్ని వాళ్ళు సృష్టిస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. రైతు భరోసాకి ఇవాళ మేము 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినాం. సర్పంచ్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల ముందల ఓట్ల అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఉంటారు, మహిళా కూలీలు ఉంటారు, మహిళా రైతులు ఉంటారు. వాళ్ళ ఓట్ల కోసమే ఎన్నికల ముందల మాత్రమే రైతు భరోసా చేస్తున్నారు. నాట్లప్పుడు వేయాల్సిన ఓట్లప్పుడు వేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు పెద్ద ఎలిగేషన్ పెట్టిన మీ మీద. మేము నాట్లప్పుడే వేసినాం, ఏపోతే ఎప్పుడు వేస్తున్నారు, ఎప్పుడు వేస్తారు రైతు భరోసా? మూడు భరోసాలు రావాలి, 2 వచ్చిన. అవును, ఇచ్చినాం. మేము రైతాంగాన్ని చెప్పుకున్నాం. 15,000 ఇస్తున్నది, 6,000, 6,000, 12,000 ఇచ్చినా రైతులు మా పట్ల విశ్వాసంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకంగా ఉన్నారు. మేము ప్రతి పని కూడా రైతాంగానికి చేస్తున్నాం. ఇవాళ ప్రతి ఇంట్లో 10 పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం అందించే 10 పథకాలు అందుతున్నాయి. అరే, రైతుకు రుణమాఫీ అవుతుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది ఈరోజు. అదేవిధంగా సన్న బియ్యం తింటున్నారు రైతులు, కాంగ్రెస్ పథకమే కాదు. అదేవిధంగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కూడా అమలు చేస్తున్నాం. అదేవిధంగా మరి దాదాపు రైతు భరోసా 1,49,00,000 మంది రైతుల ఖాతాల్లో మేము 9,000 కోట్లు 70 లక్షల మంది రైతు ఖాతాలో వేసినామా లేదా? ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. రైతు ఇంట్లో ఉచిత విద్యుత్ వాడుకుంటాడు. అదేవిధంగా యూరియా కోసము, విత్తనాల కోసము మళ్ళీ ఆ లైన్లు కనిపిస్తున్నాయి కదా, చెప్పులు లైన్లు, కార్డులు, ఆ సంచులు పెట్టి లైన్లు కనిపిస్తున్నాయి. ప్రచారాలు పాత వాటిని చెప్పి వీళ్ళు గతంలో ఎప్పుడో జరిగిన అంశాలను పెట్టేసి ఆ విధంగా దుష్ప్రచారం చేస్తారు. ఏమీ లేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఎన్నికల కోసం ఏం కాదు, ఇవాళ దళిత బంధు పథకం హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటర్లకు మందు వేసేందుకు ఆ పథకాన్ని తీసుకొచ్చారు, అది విఫలమైపోయింది, ఓడిపోయారు మీరు. ఇవాళ రైతాంగానికి చిత్తశుద్ధితో 18 నెలల కాలంలో 1,04,000 కోట్లు ఇందాక నేను చెప్పిన లెక్క. అదేవిధంగా ఎక్కడ మేము వెనకపోతున్నాం, ఇవాళ మహిళలు 190 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసుకుంటూ ఇటు 6,000 కోట్లు ఆదా చేసుకుంటున్నారంటే ఒక కుటుంబంలో 10 పథకాలు వస్తారంటే ఈ మహిళలు కూడా, రైతుల్లో కూడా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉచిత బస్సు అంటున్నారు. ఓకే, మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు, సంతోషం. అయితే మగవాళ్ళకి టికెట్లు తీసుకునే వాళ్ళ మీద టికెట్ రేట్లు, బస్ ఛార్జీలు పెంచారని చెప్పేసి కూడా ఒక విమర్శ ఉంది కదా. టికెట్లు, బస్ ఛార్జీలు కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ దాని సంస్థకు తగ్గట్టు గతంలో ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి. ఇవాళ ఒకప్పుడు ఎప్పుడో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు కదా. ఆర్టీసీ కూడా రేట్లు ఎప్పుడు కూడా పెంచలేదు. కార్పొరేషన్ మనడ కోసం కార్పొరేషన్ అనేది వాళ్ళు పెంచుకున్నారు. అది కూడా ఏది అరకొర మరీ భారీ ఎత్తున భారం మోపలే. దాన్ని మేము చెప్తున్నాం, ప్రజలు కూడా అంగీకరించారు. ప్రజలు అంగీకరించారు, మీరేందంటే మీలో ఏందంటన్నా ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేదు. ఒక పక్క మహిళలకు సౌకర్యం ఇస్తుంటే వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఇవాళ 6,000 కోట్లు ఇట్లా గృహజ్యోతి పథకం కింద 50 లక్షల మంది 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ పొందుతున్నారు. ఇన్ని రకాలుగా లాభం ఉన్నది. 500 సిలిండర్ సబ్సిడీ సిలిండరు 45 లక్షల మందికి సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. షాదీ ముబారకు, తర్వాత కళ్యాణ్ లక్ష్మి, ఆరోగ్యశ్రీ, అన్ని రకాలుగా మేము ఇవాళ చేస్తున్నాం. ఇందాక కళ్యాణ లక్ష్మి వాళ్ళది, షాదీ ముబారక్ వాళ్ళది, మీరు తులం బంగారం ఇస్తామన్నారు కదా. లక్ష్మి, షాదీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఆసరా పెన్షన్లు కూడా మాయే. కిరణ్ కుమార్ రెడ్డి 1,000 రూపాయలు, 250 ఉన్నది రాజశేఖర్ రెడ్డి, తక్కువ ఉన్నదాన్ని 250 నుంచి 1,000 రూపాయలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఈయనొచ్చి 2,000 రూపాయలు చేసిండు. మేము రేపు ఆ ఆసరా పెన్షన్లో ఒకటి మాకు బాకీ ఉన్నది, 4,000 రూపాయలు చేస్తాం. మహిళలకు కూడా 2,500 ఇస్తున్నాం, అది కూడా ఇచ్చే ప్రయత్నం త్వరలోనే చేస్తాం. ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పనే లేదు. ఇవాళ ఉద్యోగాల విషయంలో కూడా వాళ్ళ చేతగాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం ఇష్టం లేక లోపాలతో, న్యాయపరమైన చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి నోటిఫికేషన్లు ఇవ్వటం సరిపోద్దా? మరి ఉద్యోగాలు భర్తీ చేసి పరీక్షలు పెట్టి నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చినోడే నిజమైన మొనగాడు. ఆ మొనగాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇచ్చిన ఉద్యోగాలు, నియామక పత్రాలు ఈ గవర్నమెంట్లో ఇచ్చిరని చెప్పేసి అంటున్నారు. ఏదో నియామకాలు 60,000 కొలువులు ఇచ్చిన వాళ్ళ వల్ల కాదు. ఇప్పటికి కూడా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ డైలీ సీరియల్ లాగా అట్నే కొనసాగేదే. నిరుద్యోగులు అట్లనే మిగిలిపోయేవాళ్ళే. ఇవాళ 60 లక్షల మందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చినామంటే ఆ నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూసినాం. గత 10 ఏళ్ళు విసిగి ఏసారిపోయినాం. ఈ నిరుద్యోగుల నియామకాల జాప్య మూలంగా 1,200 మంది జరిపోయారు నిరుద్యోగులు. ఇవాళ నిరుద్యోగులంతా ఆనందంగా ఉన్నారు. కాకపోతే నోటిఫికేషన్లు 3 నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి, గ్రూప్ 1 కోర్టులో ఉంది కాబట్టి, గ్రూప్ 2, గ్రూప్ 3 ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి కాబట్టి, పాత నోటిఫికేషన్ల బూజు దులిపిన తర్వాత ఈ ఎండింగ్లో జూలై చివరి వారం
లేకుంటే ఆగస్టు మొదటి వారంలోపే నిరుద్యోగులు తీపి కబురు వింటారు. 32,000 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడానికి కసరత్తు చేస్తుంది. తప్పకుండా తీపి కబురు వింటారు నిరుద్యోగులు. ఎక్కడ మేము వెనక్కిపోయాను, ఎక్కడ కూడా విస్మరించట్లేదు. అన్ని సంక్షేమాలు చేసుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ, అంటే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలే కాదు, ప్రజలతో వ్యవహరించే తీరున్నది. ఉద్యోగ సంఘాలు ధర్నా చేస్తే మీరు పట్టించుకోరా, ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే అసలు కార్మిక సంఘాలే ఉండొద్దని ఆర్టీసీలో ఎత్తేసారు. అదేవిధంగా మా హయాంలో మొన్న వాళ్ళు సమ్మెకు పిలుపునిస్తే కూర్చోబెట్టి వాళ్ళని బుజ్జగించి రాష్ట్ర పరిస్థితి అని చెప్పేసి ఒక మంచితనంతో మానవత్వంతో మనమంతా కుటుంబ సభ్యులమని ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళని ఒప్పించి సమ్మె చేయకుండా ఆఫ్ చేసినాం. ఎక్కడ వాళ్ళకి మాకు తేడా కనపట్లేదా? అందుకే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలే కాదు, ప్రభుత్వం అంటే ప్రజలతో వ్యవహరించే తీరు కూడా మనం గమనించాలి. నిరుద్యోగుల పరీక్షలు వాయిదా వేయమంటే 2 సార్లు వాయిదా వేస్తాం, గ్రూప్ 1 వాయిదా వేస్తాం. వాళ్ళతో కూడా ఇప్పుడు కూడా వాళ్ళ సంయమనం పాటించండి, మీరు ఆందోళన పడకండి, మీరు వేరే వాళ్ళ చేతిలో ఉచ్చులో పడకండి, రాజకీయ ఉచ్చులో పడకండి అని చెప్తున్నాం. తప్పకుండా 4 రోజుల్లో ఆ నిరుద్యోగులు కూడా వాళ్ళ ఆందోళన అనేది సమసిపోద్ది. మేము ఎట్లాగో 32,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నాం, ఎక్కడా ఏది లేదు. దీని మీద చర్చకు రమ్మంటే చర్చకు రాకుండా ఆడికిరా, లేదంటే గోదాట్లో రా, లేదా ఇంకో దగ్గర అని చెప్పి పిచ్చి కథలు పడితే మాత్రం ప్రజలు ఊరుకోరని మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అంటే కృష్ణా నీళ్లు, శ్రీశైలం నీళ్లు ఇప్పటికే అంటే 20 రోజుల ముందే ఏపీ నీళ్ళ మంత్రి నిన్న గేట్లు ఓపెన్ చేసి నీళ్లు తరలించుకొని పోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు కూడా కట్టి తీరుతాం అని చెప్పేసి అటు మరోవైపు చంద్రబాబు నాయుడు అటు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేంద్రం దగ్గర. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందో అడ్డుకోగలదా? రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటేనే ఆగిపోయింది. ఇప్పుడు సాక్షాత్తు గత ముఖ్యమంత్రి వాళ్ళ బనకచెర్ల హయాంలో వాళ్ళ హయాంలో ప్రారంభమైంది. వాళ్ళే 3,000 టీఎంసీలు దాగబోతానని చెప్పి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళు కట్టుకోండి అని చెప్పి చేపల కూరకు, రొయ్యల పులుసుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి పిచ్చి తొగ్లకు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చేపల కూర తిని నగరి వీడియోలు ఉన్నాయి కదా, నగరి రోజా గారి నియోజకవర్గానికి వెళ్ళి చేపల కూర తిని రాయలసీమను రత్నాలసీమగా చేస్తా, నదీ జలాలు వృధాగా పోతున్నాయి, వాటిని వాడుకోండి, తెలంగాణకు అవసరం లేదు, మీరు దోచుకోండి అని చెప్పేసి వాళ్ళకి మంచి చేపల కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చినటువంటి గనుడు ఆయన. వాళ్ళు మాట్లాడితే ఉన్నదా, అర్థం ఉందా, అర్థం ఉందా? ఏమంటున్నాం, అసలు దానికి ఎటువంటి అనుమతులు లేవు, మేము పోరాటం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల వాళ్ళ వల్ల కాదు కట్టడం. తెలంగాణ ప్రభుత్వం మా వాటాలు గోదావరి జలాల్లో మాకు 968 టీఎంసీలు, ఎక్కడ 1000 టీఎంసీలు అధికారికంగా ఇచ్చిన తర్వాత, అదేవిధంగా కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు మాకు అధికారికంగా లెక్కలు చెప్పిన తర్వాత ఇచ్చిన తర్వాత కట్టుకోవాలి. ఆయన తెలంగాణకు ద్రోహం చేసింది వీళ్ళు. గోదావరి జలాలు అట్లా చెప్పారు. కృష్ణా జలాల్లో కూడా బ్రజేష్ కుమార్ టిప్నెల్ వాళ్ళ దగ్గరకు పోయి ఈయన ఏం చేసిండు, 512 టీఎంసీలు ఆంధ్రకు, 299 అతి తక్కువ టీఎంసీలు తెలంగాణ, కానీ కృష్ణా జలాల్లో వాటాని రాయించుకొని సంతకాలు పెట్టి వచ్చిన వాళ్ళు వీళ్ళు ద్రోహుల, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ద్రోహే ఒక్కసారి తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. కాబట్టి చేసిందంతా చేసి 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ అధికారం పోయేసరికి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఇది చాలా నీచమైన దిగజాడు రాజకీయాలు. తెలంగాణ ప్రజలు మీరు చెప్పింది ప్రతి నమ్మడానికి గొర్రెలు కాదు. ఏదైనా ప్రశ్నిస్తే మీడియాలపై దాడి చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య వాళ్ళది. మీ ఉచ్చులో తెలంగాణ ప్రజలు బర్రని చెప్పి హెచ్చరిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.